అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరంలో రాశి ఫలాల కార్యక్రమంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలములు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదములు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, ఖర్చు 8గా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు అష్టమ స్థానమైనటువంటి సింహరాశి యందు, ఆ తదుపరి భాగ్యస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు లాభస్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అటు పిమ్మట సంవత్సరం అంతయు కూడా వ్యయస్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువునకు అష్టమ స్థానమైనటువంటి సింహరాశి స్థితి కాగా, కేతువుకు ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచారం జరుగును. ఇక కుజుడు 1 నవంబరు 2016 నుండి 11 డిసెంబరు 2016 వరకు జన్మరాశి యందు ఉచ్చస్థుడై ఉండటం వలన భూ గృహాది అలాగే స్థిరాస్తులను వృద్ధి చేసుకునే సందర్భాలు అధికంగా కనిపిస్తుంది. ఆగస్టు 11 వరకు గురునికి అష్టమ స్థానమైనటువంటి స్థితి చేత ఆర్థిక వ్యవహారాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాలంలో నూతన కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నూతన వెంచర్స్కు విఘాతం ఏర్పడేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తదుపరి భాగ్యస్థాన స్థితి వలన పైన మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ వ్యవహారములకు వ్యతిరేకంగా సంభవాదులు సంభవిస్తూ ఉంటాయి. రావలసినటువంటి ధనమును కానీ మొండి బాకీలు కానీ వసూలు అయ్యేటటువంటి అవకాశాలు కొంత అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. 2017 జనవరి 26 నుండి ఏలిన నాటి శని దోషం ఈ రాశి వారికి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది 7.5 సంవత్సరముల యొక్క కాలం కూడా ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ ఆర్థిక విషయంలో కూడా కుటుంబ సభ్యుల సంబంధమైనటువంటి సమస్యల విషయంలో కూడా పూర్తి శ్రద్ధను చూపటం చాలా చాలా మంచిది, అవసరం కూడా. వ్యాపారములు మంచిగా జరిగినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి, ఆందోళన మనస్సును కొంత ప్రశాంతంగా ఉంచకపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు తగినటువంటి ప్రాధాన్యత, ప్రాంతములకు బదిలీలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్సు అలాగే ఇంక్రిమెంట్లు కూడా వచ్చేటటువంటి అవకాశం, పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు తగినటువంటి శ్రద్ధ అలాగే వేరువేరు రూపాలలో ఆలోచనలు మంచి దృక్పథంతో ఉంటూ ఉంటాయి. వేరువేరు రూపాలల్లో ఈ విద్యార్థులు తగినటువంటి శ్రద్ధ, కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కనుక చూపెట్టలేకపోయినట్లయితే ఫలితములు ఆశించిన స్థాయిలో కూడా ఉండకపోవచ్చు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము సామాన్యమైనటువంటి రీతిలో పంటల యొక్క దిగుబడి, రాబడి వస్తూ ఉంటాయి. ఇక కళాకారులకు, ఇతరమైనటువంటి వృత్తుల వారికి గతంలో వలె ఇప్పుడు కూడా రాబడి, ఖర్చులు సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు,
వైద్య సంబంధమైనటువంటి సేవలు, ఔషధ సేవ సంబంధమైనటువంటి సేవనాదులు ఉంటూ ఉంటాయి. భద్రత విషయంలో తప్పనిసరిగా స్త్రీలు శ్రద్ధను చూపవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. అభద్రతా భావమునకు చోటు ఇవ్వకుండా మంచి సానుకూలమైనటువంటి దృక్పథంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. పిరికితనాన్ని వదిలి ముందుకు చైతన్యవంతంగా సాగేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శని, రాహువుల యొక్క దోష నివారణకు శనికి అలాగే రాహువునకు జపహోమ తర్పణ దానాదులు చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏలిన నాటి శని దోష నివారణకు చక్కనైనటువంటి యంత్రాదులు, చక్కనైనటువంటి పూజాదులు నిర్వర్తించుకోవటం, దశరథ ప్రోక్త శని స్తోత్రమును పఠించడం అవసరంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని కూడా పఠించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అలాగే అనుకూలమైనటువంటి సంఖ్యలు 4, 5, 9. అంతేకాకుండా వీరికి రాస్యాధిపతి శని కాబట్టి ఇంద్రనీలం అనుకూలించగలుగుతుంది. ఇక నక్షత్రముల ప్రకారంగా కనుక గమనించి ఆలోచించినట్లయితే ఉత్తరాషాఢ వారికి కెంపు, శ్రవణ నక్షత్ర జాతకులకు ముత్యము, ధనిష్ఠా నక్షత్రం వారికి పగడము యోగించగలుగుతుంది. ఇవి ఈనాటి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాల కార్యక్రమంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు.